రైట్, బాలాపూర్ నుంచి మరిన్ని డీటెయిల్స్ చంద్రవ అందిస్తారు. చంద్రవ, వినాయకుడి కాడికి రావడం అంటే నిజంగా అదృష్టమే అనుకోవాలి. ఎందుకంటే ఈడ లడ్డును చూసుడు, లడ్డు వేలం పాటను చూసుడు, వేలం పాట గెలిచిన వాళ్ళ దగ్గరికి పోయి అది లడ్డుకి దండం పెట్టుకున్నాడు నిజంగా మన అందరికి పెద్ద శనార్థి లాంటిదో, ఆశీర్వాదం లాంటిదో ఇసొంటి అన్ని అనుకుంటాం కదా. మరి ఈరోజు బాలాపూర్ లడ్డు గణేశుడగో వెనకాల స్వామి ఉన్నాడు. ఆ స్వామికి దండం పెట్టుకోండి. ఇన్ని రోజులు బాలాపూర్కి వచ్చి దండాలు పెట్టుకున్న వాళ్ళు, మొక్కుకున్న వాళ్ళు అందరు కూడా ఈరోజు స్వామికి బాయ్ బాయ్ గణేష అనుకుంటా మన హైదరాబాద్ పిల్లలందరూ స్వామిని సాగదోలేటటువంటి సమయం ఆసనమైంది. అయితే బాలాపూర్ను మొత్తం ప్రపంచమంతా ఒక్కసారి చూస్తుంది. ఎందుకు అంటే ఈ రోజు మాత్రం 10-11 గంటల దాకా, 12 గంటల దాకా బాలాపూర్ లడ్డు చుట్టే మనం అందరం తిరుగుతుంటాము. పబ్లిక్ అందరు కూడా బాలాపూర్ లడ్డు ఎంతకు పోయిందనే ముచ్చట తప్పకుండా అడుగుతూనే ఉంటారు. ఆ లడ్డుకు అంత ప్రాశస్త్యం ఉంది. లడ్డు అంటే అంత గొప్ప విషయము. లడ్డు సాక్షాత్ లక్ష్మీదేవి స్వరూపము. అసొంటి లడ్డును తయారు చేసిన ఒక అన్నున్నాడు, ఉమామహేశ్వరరావు అన్న. ఈ అన్న హనీ ఫుడ్స్ అన్న కనబడ్డాడు. అన్న కనబడంగానే పట్టుకున్నా. బాగున్నావే అన్న? బాగున్నా అమ్మా. ఎన్ని కిలోలు చేపించిన చేపక లడ్డు? ఎప్పుడు 21 ఎప్పుడు 21. పోయిన కింద మనం మాట్లాడుకున్నప్పుడు అమ్మ నాకు బంగారం గిన్నెల లడ్డు సమర్పించాలన్న కోరిక నువ్వు చేపకి ఏమి ఇచ్చినవన్నా? ఇప్పుడు వెండిదేనమ్మా. ఎప్పటికైనా బంగారంలో పెట్టాలని. ఏంటంటే లడ్డు 21 కిలోల లడ్డుని ఇస్తా కదా, అది బంగారు గిన్నెలో పెట్టియాలనేది అన్న కోరిక అంట. నాకు పోయిన చేపకు కూడా చెప్పిండు, అంతకుముందు చేపకు కూడా చెప్పిండు. అమ్మ ఏదో ఒక రోజు నేను అన్ని ఫుడ్స్ తోటి ముందుకు పోయి ఆ స్వామివారి దయతోటి బంగారు గిన్నెలు నేను లడ్డు ఇస్తాను. వెండి గిన్నె ఎంతన్నా? 2 కిలోలమ్మా. 2 కిలోల వెండి గిన్నె ₹1,00,000 ఉన్న దగ్గర వెండి 2 లక్షల గిన్నెకే ఇచ్చిండు అన్న. లడ్డుకి ఎంత ఖర్చు అయింది? దేవుడికి ఇచ్చింది లెక్క ఏమమ్మా. అదే గిన్నెకైతే నేను లెక్క కట్టిన కానీ లడ్డు కన్నా లెక్క కడుతున్నాడు. అన్న ఏమేమి మొక్కుకున్నారు, ఏం ఆలోచనతోటి ఈ చేపకు లడ్డు ఇచ్చింది? ప్రజలంతా బాగుండాలమ్మా. వరదలు రాకూడదు, కరోనా లాంటివి రాకూడదు. మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా, అమెరికాలో ఉన్నా, ఎక్కడున్నా అందరూ బాగుండాలమ్మా. మనుషులన్నా ప్రపంచం అంతా బాగుండాలి. దేవుడు కోరుకునేది అంతే. మన తెలుగు ఏడున్నా, ప్రపంచ వ్యాప్తంగా ఏడున్నా, ఎన్ని సముద్రాలు అవతలున్నా యువతలున్నా అందరు చల్లగా ఉండాలి. ఎవరికి వరదలు రావద్దు, రోగాలు రావద్దు, ఏం రావద్దు అంటాడు అన్న. నీ కొడుకు తీసుకొస్తావు కదా ప్రతి సంవత్సరం. బాగున్నా అతన్ని అయ్యప్ప ఎట్లా అనిపిస్తుంది లడ్డు తీసుకొచ్చుడు? చాలా బాగా, సంతోషమే. ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చిన లడ్డుకి ఇన్ని రోజులు పూజలు జరిగినాయి. ఈ రోజు వేలం జరుగుతుంది. నువ్వు తీసుకొచ్చిన లడ్డు పోయిన కిందకి 27 లక్షలు. మరి ఈ సంవత్సరం ఎంత పోతుంది అనుకుంటున్నావు? పెరుగుతూనే ఉంటుంది. లడ్డు ధర పెరిగినట్టు మీ వ్యాపారం మంచిగా పెరగని దేవుని మొక్కుకోండి. అట్లా అన్న. నీ పేరేందన్నా? లింగాల దశరథ్ గౌడ్ అమ్మ. నేను వేలంపాటకు ఇప్పుడు వచ్చినాను. నేను ఆల్రెడీ అమౌంట్ కట్టాను. ఫస్ట్ నెంబర్ నాదే ఉన్నది. లింగాల దశరథ్ గౌడ్ అన్న. అన్న ఎవరన్నా మీరు? కర్మంగట్టమ్మ. కర్మన్గట్ అన్న. 27 లక్షలు మొదలే కట్టమంటే చాలా మంది వెనక పోయినరంట కదన్న. 4 అన్నారు కానీ ఇప్పుడు 4వ నేను రావడం. 5వ ఇప్పటి వరకు ఎప్పుడన్నా వచ్చింది అన్న దశరథ్ అన్న? రాలే అమ్మా. దశరథ్ అన్న 27 లక్షలు కట్టి వేలంపాటకు రావాలని ఈ రోజు ఈ చేపకి ఏదైతే కొత్త రూల్ పెట్టినరో ఆ కొత్త రూల్ ని పట్టుకొని 27 లక్షలు కట్టి రెడీ ఉన్నాడు అన్న. ఇప్పటి వరకు 5 సార్లు పార్టిసిపేట్ చేసిందంట. 18 నుంచి 19, 20, 22, 23 కంటిన్యూగా. 24 లో మళ్ళా కట్టినావు. 24 కట్టిండు. ఇవన్నీ రోజు వేలంలో 4 ఉన్నారు. ఆ 4 దిగ్గజాలలో మొదటి దిగ్గజం ఈ అన్ననే, పెద్ద స్తంభం అన్ననే. ఫస్ట్ నెంబర్ మనదే. ఫస్ట్ నెంబర్ మనదే. రావాలని గట్టిగా మొక్కుకో అన్న. వదినేకి ఎప్పొచ్చినావా మరి? ఏమన్నది వదినే? నీ పేరేందన్నా? రమేష్ రెడ్డి. రమేష్ రెడ్డి అన్న. అన్న మీరు ఇట్లా మా ఫ్రెండ్ అన్న సోపతి వచ్చిన సపోర్ట్ ఉంటారు. ఒక్కొక్కరు వాళ్ళ దోస్తులను మంచిగా తెచ్చుకుంటున్నారు. ఒక్కొక్కరు కుటుంబం వాళ్ళని తెచ్చుకుంటున్నారు. అందరూ వచ్చుడు ఒక ముచ్చట అయితే ఈడ నిలవాడి వేలం పాటల పాడుడు అనేది ఇంకొక ముచ్చట అన్న. ఈరోజు పాట పాడనికే పోతున్నాం. మొదటి పార్టిసిపెంట్ అంటారు కదన్న. మొదటి ఏమంటారు మన తెలుగులో ఏమంటారు నాకు తెలియదు కానీ పొరలందరూ అన్నట్లు నాకు ఇట్లా ఇంగ్లీష్ వచ్చేసింది బాగా. ఇంట్లో వేలం పాటలు పాల్గొంటున్నటువంటి ఒక నా పేరు లింగాల దశరథ్ గౌడ్ అమ్మ. లింగాల దశరథ్ గౌడ్ అన్న. ఒకటి
ఇంకొక అన్న కూడా ఉన్నాడు ఆయన ఏమో మనోహర్ బాలాపూర్ కార్పొరేటర్ ఆయన సపోర్ట్ వీళ్ళందరూ సపోర్ట్ బాలాపూర్ కార్పొరేటర్ అన్న కనబడ్డాడు నాకు బాగున్నావు అన్న ఏం పేరన్నా మనోహరం మన పేరు మనోహర్ అన్న బాలాపూర్ కార్పొరేటర్ అన్న ఇప్పుడు ఎంతమందికి సపోర్టింగ్ చేస్తున్నావు నువ్వు మా బాలాపూర్కి ఎవరు వచ్చినా అందరికి సపోర్టింగ్ ఉంటాం అమ్మ మేము ఒక్కరికని కాదు ఎవరు కంటెస్టెంట్లు అంటే ఎవరు లడ్డు తీసుకుందామని ఇష్టం ఉంటే వాళ్ళందరికీ మేము సపోర్ట్ ఉంటాము ఆ భగవంతుడి ఆశీస్సులు ఎవరికి ఉంటే వాళ్ళకి ఆ లడ్డు వస్తుంది భగవంతుని ఆశీస్సులు ఉన్న వాళ్ళకి లడ్డు వస్తుంది లడ్డు అంటే మామూలు ముచ్చట కాదు లడ్డు అంటే సాక్షాత్ లక్ష్మీదేవి ఆ లక్ష్మీదేవి ఇంటికి వచ్చిందంటే లడ్డు రూపంలో ఇల్లంతా ఆకాశాన్ని అందుకుంటది అసంటి కార్యక్రమము బాలాపూర్ లడ్డు కార్యక్రమము మరి ఆ కార్యక్రమాలకి పోతున్నటువంటి రమేష్ గౌడ్ అన్న ఉన్నాడు రమేష్ గౌడ్ అన్న దశరథ్ గౌడ్ అన్నకి సపోర్ట్ చేస్తున్నా ఆయన కూడా లడ్డు కోసమే వచ్చాడు. నమస్తే అన్న నీ పేరు నా పేరు ప్రణీత్ రెడ్డి సామా ప్రణీత్ రెడ్డి సామా ఈ అన్న రెండో పార్టిసిపెంట్ అన్న ఎట్లా అనిపిస్తుంది 27 లక్షలు కట్టినాక లడ్డు వచ్చేసింది అనుకుంటున్నావా ఏమనుకుంటున్నావు పాట వాడికి ఎంతవరకు పోదాం అనుకుంటున్నావు ఇంకా 40 లక్షలైనా సరే ఈసారి కొందామని ఇక్కడికి వచ్చినాం 40 లక్షలైనా సరే పోదామని వచ్చింది తమ్ముడు నీ పేరేం పేరంటే ప్రణీత్ రెడ్డి ప్రణీత్ రెడ్డి 40 లక్షలైనా సరే పోదా అంటున్నాడు తమ్మి ఏ ఊరు మీది మాది సాహెబ్ నగర్ ఎక్కడ సాహెబ్ నగర్ హయత్ నగర్ దగ్గర వనస్థలిపురం హయత్ నగర్ దగ్గర సాహెబ్ నగర్ అంటే ఈ తమ్ముంది అంటున్నాడు మరి ఎంతమందిని తీసుకొని వచ్చిన వెంబడ మేము 200 మంది వచ్చినాం 200 మంది వచ్చిండ్రంటే ఈ రోజు బాలాపూర్ కి సాహెబ్ నగర్ కాడికించి ఈ 200 మంది ప్రణీత్ రెడ్డి ఎంబడి వచ్చిండ్రు మరి 40 లక్షలైనా సరే మేము ముందుకు పోవాలన్న ఆలోచన ముందు ఎప్పుడన్నా పాల్గొన్నావా ఇది మూడోసారి ఇక్కడ పార్టిసిపేట్ చేయడము లాస్ట్ టైం కూడా మేము పార్టిసిపేట్ చేసినాం మాది అర్బన్ గ్రూప్ అని మా సంస్థలు ఉన్నాయి మాకు రెస్టారెంట్స్ ఉన్నాయి లిక్కర్ స్టోర్స్ ఉన్నాయి యూబీ ఎంటర్టైన్మెంట్స్ అని ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ఉంది ఆ సంస్థ నుంచి మేము ఇక్కడ పార్టిసిపేట్ చేస్తాం ఒక్కటి కాదు 2 కాదు 3 కాదు 4 కాదు బాగానే ఉన్నాయి వీళ్ళకు చాలా వాటిలకెంచి మొత్తం బాగానే వ్యాపారాలు ఉన్నాయి వ్యాపారాలు అన్నిటికి 40 లక్షలైనా సరే అని 200 మంది దిగిరు బాలాపూర్లకి ఈరోజు హయత్ నగర్ తమ్మి తీసుకొని పోవాలని మొదటి వచ్చిన వాళ్ళు లేకపోతే చూద్దాం ఎట్లయితే అట్లా దేవుడు చూస్తాడట మేము ఖచ్చితంగా తీసుకుపోవాలని ఇక్కడ దాకా వచ్చినాం 200 మందిని తీసుకొని ఇక్కడికి రాం కదా తీసుకోవాలనే వచ్చినాం 200 మందిని వెనకాల వేసుకొని వచ్చినా ఖచ్చితంగా తీసుకొని పోతా అంటాడు ఈ తమ్మని పేరు ప్రణీత్ రెడ్డి సామా ఇగో ఈ అన్న పేరేమో దశరథ్ అన్న 40,000 అంటున్నాడు 40 లక్షలు అంటున్నాడు వెనకాల ప్రణీత్ రెడ్డి అట్లా కాదు ₹1 వాడినా వచ్చిన వాళ్ళు ఉన్నారు కానీ ఇక్కడ లిమిట్ ఉన్నది కనుక అట్లే నడుస్తున్నారు లేకుంటే కోట్లు ఉన్నారు రెడీ ఉన్నారు కమ్మా ఇప్పుడు అంతా డబ్బులకు ఓవర్ వెనకకు పోతలేదు బాగుంది ప్రచారం కోసం చాలా మంది వెయిటింగ్ ఉన్నారు ఇంకో డెవలప్మెంట్ బాగున్నది కదా ఈ లడ్డు తీసుకున్న వాళ్ళంతా ₹1 వెళ్ళిపోతున్నారు ఏమేనన్నా లడ్డు తీసుకున్న వాళ్ళకి అందరికి లక్ష్మి ఇంట్లోకి వచ్చి ఆడుకుంటా కూర్చుంటే ఎట్లుంటది మామూలుగా లక్ష్మీదేవి నిలబడ్డ పోటుకొని పెట్టుకోం మనం ఎందుకంటే లక్ష్మీదేవి నిలబడితే ఆయన యాక్షకు వచ్చి పోతుందని కానీ లడ్డు ఏంటంటే కూర్చున్న లక్ష్మీదేవి దిష్టి వేసుకొని కూర్చున్నది అంటే ఇక కదిలేదే లేదు అందుకని లక్ష్మీదేవిని తీసుకుపోయినట్టు తీసుకుపోతున్నారు 2 అన్నలు కనబడ్డారు ఇంకో 2 అన్నలకి ఇట్లా ఉన్నారు వాళ్ళతో ఇట్లా మాట్లాడిపిస్తే ఒకసారి దేవుని కాడికి పోయేద్దాం రండి లోపలికి స్వామి దగ్గరికి పోదాము స్వామిని క్రేన్ మీదకి ఎక్కిస్తున్నారు ఇప్పుడు క్రేన్ మీదకి ఎక్కి ఆ క్రేన్ తాళ్లతోటి గుంజి మొత్తానికి బండి మీదకి ఎక్కిస్తారు ట్రక్ బండి మీదకి ఒక్కసారి బాలాపూర్ స్వామిని చూడండి మంచిగా దండం పెట్టుకోండి జై బోలో గణేష్ మహారాజ్ కి జై బాలాపూర్ లడ్డు ఇప్పటిదాకా చూసినాం కదా లడ్డును కొనుక్కోవాలని వేలం పాటలో పాల్గొనేటోళ్ళని చూసినాము లడ్డూని ఇట్లా చూపిస్తా లడ్డు ఏడిపోయిందంటే బండి మీద ఎక్కి కూర్చున్నది ఇగో ఈ బండి మీద బాలాపూర్ లడ్డు ఉన్నది కానీ చక్కగా సప్పుడు చేయకుండా తీసుకుపోయి గమ్మున తీసుకుపోయి లడ్డును ఆ బండి మీద పెట్టిండ్రు ఆ బండి మీద మనం నడుస్తున్నాం చూడండి చుట్టుముట్ట అందరూ బాలాపూర్ వాళ్ళు అందరూ ఉన్నారు పిల్లలంతా అట్లనే పోలీసు వాళ్ళు ఇట్లున్నారు చుట్టుముట్ట అంతా లడ్డు మాత్రం ఇగో ఒక అన్న పోలీసు అన్న ఉన్నాడు బండి తాళం వేసేసుకున్నారు బండి చూరి వేసేటందుకు ఆయన లడ్డుకు కాపల ఈ అన్న లోపల లడ్డు దండం పెట్టుకోండి మంచిగా
బాలాపూర్ లడ్డూని తీసుకుపోయి వేలంలో పెట్టి ఏ అన్న అవుతున్నాడో ఆ డ్రైవర్ అన్న ఉన్నాడు మనతో. ఏం పేరు తమ్మి నీ పేరు? మహేందర్. ఏ ఊరోళ్ళు మీరు? బాలాపూర్. ఎట్లా అనిపిస్తుంది నీ బండిలో లడ్డు కూర్చున్నది? సంతోషం, మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే సాక్షాత్తు లక్ష్మీదేవే వస్తున్నట్టు అనిపిస్తుంది. ఈ లడ్డు తీసుకపోయిన వీళ్ళు ఎప్పుడు కలకలనే ఉంటదంట. ఎంత కష్టం ఉన్నా కూడా లడ్డు కష్టంతో ఉన్నప్పుడు 450కి 1994లో 450 కొనుక్కున్న కొలన్ మోహన్ రెడ్డి అన్న వాళ్ళు ఇప్పటికీ కూడా చల్లగా ఉన్నారు. నీ బండిలో లడ్డు కూర్చున్నది. నీకు ఇక మస్తు ఓ 10-15 బండ్లు కొంటావేమో తమ్మి. మొక్కుకున్నావా మరి? మంచిగా మొక్కుకున్నావా? మంచిగా. ఈ తమ్ముని పేరు మోహను. మహేందర్. ఈ ఊరోళ్ళు. బాలాపూర్. ఎన్ని బండ్లు ఉన్నాయి? ఇది నీ సొంతమేనా? మా అన్నది, బ్రదర్ది. నేను డ్రైవింగ్ చేస్తాను. నువ్వు డ్రైవింగ్ చేస్తున్నావు. మళ్ళీ ఏడాదికి 2-3 బండ్లు కొంటావు పోయిగా. లడ్డే నీ బండ్లు కూర్చున్నారు. అటువంటి బంగారు లడ్డు ఏదైతే మనం అనుకుంటున్నామో ఆ బంగారు లడ్డు ఈ బండిలో ఉన్నది. మంచిగా అక్కడిక్కడ తాల్పు పెట్టిండ్రు, తాళం వేసిండ్రు, కాపలా కూర్చున్నారు. అటుకెంచి మనము ముందుకు పోదాము. బాలాపూర్కి సంబంధించినటువంటి భజన మండలి ఉంటారు కదా, వాళ్ళందరూ భజన మండలి వాళ్ళందరూ ఆడ భజన కాడ ఉన్నారంట. పోయి మనం కూడా చూద్దామండి. ఊరేగింపు ఇంకా షురు కాలేదు. ఊరేగింపు షురు అయినాక ఊరంతా తిరిగినాక అప్పుడు వేలం ఉంటుంది. ముందు స్వామిని బండి మీదకి ఎక్కిస్తారు. బాలాపూర్ వాళ్ళందరూ స్వామికి హారతులు పడతారు. నడుముండి ఒకసారి చూద్దామండి.